హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. నేను వైజాగ్లో అఫీషియల్ యాంకర్గా కలెక్టర్కి సంబంధించి కొన్ని రకాల ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటానన్నమాట. గత 5-6 సంవత్సరాలుగా చేస్తున్నాను. సో హైదరాబాద్ వచ్చేసినా కూడా నన్ను మర్చిపోకుండా మీరే రావాలి, మీరుంటే బాగుంటుంది అని పిలవడంతో ప్రోగ్రామ్స్కి వెళ్ళానన్నమాట. 25th, 26th. 25th నేషనల్ ఓటర్స్ డే, అంటే ప్రతి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఓటర్గా ఐడెంటిటీ సంపాదించుకోవడానికి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో. కాబట్టి ఆ ప్రోగ్రామ్కి యాంకర్గా వెళ్తున్నానమాట. సో నైట్ ఆల్రెడీ వందే భారత్ ఎక్స్ప్రెస్ కొంచెం లేట్ అవ్వడంతో నేను రావడానికి 1:30 అయ్యింది. సో మార్నింగే మళ్ళీ 8 కల్లా ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఈ రోడ్ల మీద తిరుగుతుంటే నాకు అన్నీ కూడా చాలా చాలా స్వీట్ మెమొరీస్. అంటే ఎన్నిసార్లు ఈ రోడ్ల మీద తిరిగానో లెక్కే లేదనమాట. దట్టు నేను ఫ్రీలాన్స్గా చేసేదాన్ని కాబట్టి వైజాగ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ ఛానల్స్కి వెళ్తూ ఉండేదాన్ని. సో ఎక్కువగా ఇంట్లో ఉండడం కంటే బయట తిరుగుతూ ఉండేదాన్ని. కాబట్టి నాకు ఈ రోడ్లన్నీ చూస్తుంటే, ఇలా తిరుగుతుంటే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది. అయితే వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఫస్ట్ డే ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్కి అయితే వచ్చేసాను. మీకు తెలిసిందే కదండి, అందరూ వచ్చినా రాకపోయినా, గెస్ట్లు తర్వాత వచ్చిన యాంకర్ మాత్రం ముందు రావాలి. ఎవరైతే ప్రోగ్రామ్ కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు కూడా ముందు రావాల్సి ఉంటుందన్నమాట. అండ్ అరేంజ్మెంట్స్ అప్పటికే కంప్లీట్ అయిపోయాయి. మొత్తం సౌండ్ సిస్టమ్ వాళ్ళు, టెక్నికల్ టీమ్ అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అప్పటికే అయిపోయాయి. అండ్ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలందరూ కూడా, ఎందుకంటే కలెక్టర్ గారి ముందు, అఫీషియల్స్ ముందు కాబట్టి ఏమాత్రం అటు ఇటు తేడా రాకుండా, టెన్షన్ పడకుండా వాళ్ళు 1కి 4 సార్లు పాపం స్టేజ్ అంటే కొంచెం క్లియర్గా ఉంది కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి వాళ్ళు అన్నీ ప్రాక్టీస్ చేశారు. అండ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫోటో సెషన్కి అవ్వదు, దట్టు పిల్లలు కూడా టైర్డ్ అయిపోయి ఉంటారు. ఆఫ్టర్నూన్ కొంచెం ఆకలేస్తుంది, అందుకని ముందే టీమ్స్ వైజ్గా ఫొటోస్ తీసేసుకోమంటానమాట. ఎందుకంటే తర్వాత తీసుకుందాంలే అనుకుంటారు, కానీ ఆ తర్వాత అంత పర్ఫెక్ట్గా రావని చెప్పేసి స్టేజ్ ఖాళీగా ఉంది తీసేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. నేను యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్స్లో అన్నిట్లో కూడా ముందు పిల్లల్ని టీమ్స్తో ఫోటో తీసుకుంటే వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు అనిపిస్తుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కల్చరల్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అయితే ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి అన్నీ తీయలేను, ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అన్నీ కవర్ చేయలేను. అఫీషియల్స్ ఆన్ స్టేజ్ మీద ఉన్నప్పుడు సో దాంతో కవర్ చేయలేను. సో అలా ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ పోలీస్ బ్యారెక్స్లో జరుగుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ అంటే ఆగస్ట్ 15th, జనవరి 26th మధ్యలో ఏదైనా పోలీసులకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయినా, కలెక్టర్ ప్రోటోకాల్ ప్రోగ్రామ్స్ అయినా కూడా వెళ్తూ ఉంటాను. వైజాగ్లో ఉన్నప్పుడైతే చేస్తూ ఉండేదాన్ని. అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ అనుకున్న వాటికే వెళ్తున్నాను అనమాట. సో పోలీస్ బ్యారక్స్ అయితే చాలా చాలా బాగా ఇది చేస్తారనమాట. అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా అఫీషియల్గా ఉంటాయి. ఎందుకంటే అన్ని స్కూల్స్ నుంచి చిన్నారులు వస్తారు కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ అంటే ప్రభుత్వానికి సంబంధించింది అంటే అఫీషియల్స్ ఎవరైనా రావచ్చు, ప్రజలు ఎవరైనా రావచ్చు. అండ్ అవార్డీస్ వస్తారు, స్వాతంత్ర సమరయోధులు వస్తారు, విఐపీస్ వస్తారు, వివిఐపీస్ వస్తారు. కాబట్టి అరేంజ్మెంట్స్ ఆ లెవెల్లోనే ఉంటాయి. అండ్ 76th రిపబ్లిక్ డే ఈవెంట్ అనమాట. ఇది 75 years కంప్లీట్ చేసేసుకున్నాము. మనకి అంటే జనవరి 26th అనేది మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి 75 years కంప్లీట్ అయ్యింది. అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక అక్కడ కనిపిస్తున్న జీప్లో కలెక్టర్ గారు మొత్తం అదంతా వాచ్ చేస్తారనమాట. తర్వాత అఫీషియల్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆన్ స్టేజ్ ఉంటారు. ఇవి అన్నీ కూడా శకటాలు చాలా చాలా బాగా ప్రదర్శిస్తారండి. ఎందుకంటే వివిధ రంగాలకి సంబంధించి వాళ్ళు చేసే, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది, ఆ విభాగాల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయని మొత్తం కూడా ఈ శకటాల ద్వారా ప్రదర్శిస్తారనమాట. చాలా బాగుంటుంది ఈ శకటాల ప్రదర్శన అయితే. అండ్ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్
అతిథులందరూ కూడా అంటే అసలు డిగ్నిటరీస్ అందరూ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు, పిల్లల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. దట్టు ఆ రోజు ఎండ కూడా చాలా బాగా ఎక్కువగా ఉందన్నమాట. అంటే చలికాలం అయినా కూడా ఎండ తట్టుకోలేనంతగా January 26th అయితే ఉంది. బట్ పిల్లలందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అసలైన ట్విస్ట్ ఇదేనండి మాకు. ఎందుకంటే దాదాపుగా అవార్డ్స్ లిస్ట్ స్టార్ట్ అయ్యేసరికి ఒక 600 నేమ్స్ వరకు ఉంటాయన్నమాట. అంటే అఫీషియల్స్ అన్ని విభాగాలకు సంబంధించి అవార్డ్స్, వాళ్ళ సేవలకు గుర్తింపుగా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అఫీషియల్స్ అందరూ. కాబట్టి దానిలో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళు ఉంటారనమాట. ఇది మాత్రం పెద్ద టాస్క్. తర్వాత మాకు కూడా బెస్ట్ యాంకర్గా అవార్డు తీసుకోవడం అండ్ పోలీసులందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి కలెక్టర్స్ బంగ్లాలో అఫీషియల్స్ అందరికీ కూడా ఆయన తేనేటి విందు అనేది ఉంటుంది కదా, హై టీ పార్టీ అన్నమాట ఇది. సో ఇక్కడికైతే ఎవరిని ప్రెస్ వాళ్ళని ఎవరిని ఎలా చేయరు జనరల్గా, ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ ఫంక్షన్ కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాలి అండ్ ప్రైవేట్ ఫంక్షన్ కాబట్టి మీడియా నాట్ అలౌడ్ అనమాట. సో ఓన్లీ యాంకర్, కల్చరల్ యాక్టివిటీస్, అఫీషియల్స్ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ వస్తారు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను యాంకర్గా చేయడం. ఒక స్వీట్ మెమొరీ అనిపించింది. సో హ్యాపీ. సో నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, హ్యాపీ మూమెంట్స్ అన్నీ. సో అందుకే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.